హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధ పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతి 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 స్తోత్రం స్తోత్రం నైనా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, దేవాది దేవా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, లోకరక్షకుడా, పరిశుద్ధుడా, పరమందు ఉన్నవాడా, నీకు స్తుతి 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 స్తోత్రం స్తోత్రం. ఈ ఉదయకాలమున నీకు స్తుతులు, కోట్లాని కోట్ల స్తుతులతో స్తుతిస్తున్న నీ ప్రజల బిడల మీద నీ ఆత్మ కుమ్మరించబడును గాక. యేసుక్రీస్తు నామంలో, యేసు నామంలో కుమ్మరించబడును గాక. నీ మహిమ దిగును గాక, నీ అగ్ని మండును గాక, నీ అభిషేకం ఒక్కొక్కరి మీద మండును గాక. క్రైస్తవులంటే రోషము కలిగిన బిడల వలె ఉందురుగాక. ఆమేన్. ఈరోజు వాగ్దానము ధ్యానం చేస్తుండగా ప్రభా, నీ ఆత్మ ఒక్కొక్కరిని తాకునుగాక. ఆమేన్. 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3 నుంచి ధ్యానం చేసుకుందాం. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానమును అన్యజనుల దేశమును కొనును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. చూడండి, నీవు కుడివైపునకును ఎడమ వైపునకు నీవు వ్యాపించెదవు. హల్లెలూయా. యేసు ప్రభు మీద నిజంగా ఎవరైతే ఆనుకొని ఉంటారో మొదటగా శ్రమ, కష్టము, వేదన, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అనేకమైనటువంటివి సంభవిస్తుంటాయి. ఎందుకంటే నీతిని, న్యాయమును, యథార్థతను, పరిశుద్ధతను, పరిపూర్ణతను, విశ్వాసమును, నమ్మకమును కలిగి నడుచుకోవటం అంటే చాలా కష్టమైనది. అది ఆ బాటలో నడుచు ప్రతి ఒక్కరికి అనేకమైన శ్రమలు సంభవిస్తూ ఉంటాయి. ఎవరైతే జయించి ముందుకు సాగుతారో అనుకోని రీతిగా అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటెను అత్యధికమైనటువంటి కోపతో నింపేవాడు దేవుడు. అందుకనే నీవు కుడివైపు కానీ ఎడమ వైపు కానీ పడిపోకుండా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని పట్టుకుంటాడు. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యపు కాలము సిగ్గును మర్చిపోదువు. నీ వైద్యపు నిందను ఇంక మీదట జ్ఞాపకము చేసుకొనవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భక్త అయ్యున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు పెట్టబడి ఉన్నది. బిడ్డ, నువ్వు ఈ రోజుల్లో నమ్ముకుని దేవుడిని అర్థము కాక శ్రమల్లో పడిపోతున్నావు, బాధల్లో పడిపోతున్నావు. ప్రభు సెలవిస్తున్నాడు, నమ్మదగిన వాడును సర్వలోకానికి దేవుడునై ఉన్నాను గనక నువ్వు భయపడనక్కర్లేదు. నీవు పడకుండా నిన్ను నేను కాపాడుకుంటాను. నువ్వు సిగ్గుపడకూడదు. ఇంకా అవమానము తలంచనే కూడదు. అబ్బబ్బబ్బబ్బబ్బ, పరిశుద్ధాత్మ దేవుని మహా కృప మాటల శక్తిని అనుభవించటానికి, స్పందించి అది విశ్లేషలు చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉండు. రోజు కూడా ఆయన మంట మండుతున్నాడు, అగ్ని మండుతుంది, అభిషేకం మండుతుంది, శక్తి మండుతుంది. ఆరాబ శకల కరందర మూరికి లౌరి ఆ గ్లోరీ దిగుతుండగా అగ్ని మండుతుండాలి. దేవుని యొక్క మహాశక్తి నీ మీద కమ్ముకుంటుండగా యెషయా గ్రంథము 54వ అధ్యాయం 3వ వచనం, కుడివైపును ఎడమ వైపునకు నీవు వ్యాపించేస్తావు. జాగ్రత్తగా లైను కలిగి నీవు ఎటువంటి స్థితిలో కూడా లోకాన్ని వైపు చూడకు. ధైర్యం చూడు, ధైర్యం తెచ్చుకో. ప్రభు సెలవిస్తున్నాడు,
ప్రభువే చెలవిస్తున్నాడు. దేవుడు అయినా ఆయన సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరున్నదంట. ఎస్ లార్డ్, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నీ మీద కుమ్మరించును గాక. ఈ దినం బలముతో శక్తితో నింపబడదువు గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, నీ ఆత్మశక్తిని ఒక్కొక్కరి మీద కుమ్మరించండి. ఒక్కొక్కరి మీద నీ ఆత్మ కుమ్మరించండి. నీ అభిషేకము, నీ ఆత్మ, నీ ప్రభావం, నీ శక్తి, నీ ఆలోచన, నీ కృపతో నింపి మహిమ పొందుకోమని ప్రార్థన. ఆలోచనకర్తవు, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రివి, నీ సమాధానాధిపతి అయిన దేవుడు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభా. నీకు సమస్తము సాధ్యమే తండ్రి. నీ బిడ్డలు బాధలో, కష్టాలు, వేదనలో నిన్ను నమ్ముకుని కుడివై ఎడమ వైపుకు తొలగి ఉన్నారు. యేసు నామములో నీ వైపు తిరుగుదురు గాక. సైన్యములకు అధిపతి అయిన దేవుడని ఆయనకు పేరు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆయనకు పేరు. సైన్యములకు అధిపతి అయిన దేవుడైన, అందుకనే ఏ సైన్యము కూడా ఆయన మీద నిలబడి జాలదు. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆత్మ కుమ్మరించబడును గాక. ఆయన మహిమ దిగును గాక. ఆయన అగ్ని మన్నునుగా, ఆయన అభిషేకం మన్నును గాక. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మహిమతో రోషము కలిగి, పౌరుషము కలిగి దేవుని శక్తిని అనుభవించు ప్రతి ఒక్కరి మీద ఆత్మశక్తి, ప్రతి చీకటి పారిపోను గాక. ప్రతి దయ్యాలు, సమస్యలు ఏదైతే వారి కుటుంబంలో సంభవించి బాధిస్తున్నా దురాత్మ శక్తులని పారిపోయి, చీకటి శక్తులని పారిపోయి మహిమను పొందుకుందురుగాక. అభిషేకం దిగురుగాక. యేసు నామమే జయం. ప్రభు యేసు నామమే జయం. సైన్యములకు అధిపతి అయిన దేవుని నామము శక్తిని, అభిషేకాన్ని ఆయన నీకు భర్త అయి ఉన్నాడు గనక ఆయన నీకు తోడై ఉండును గాక. ఈ దినం అంతా కాచి కాపాడును గాక. ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఎక్కడెక్కడ సన్నిధిలో కార్యములు జరుగుతున్నాయి. అద్భుతకారుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడైన మహిమ దిగివచ్చి ఆయన కార్యములు జరుగును గాక. ఆయన వాక్యం ప్రబలును గాక. ఆయన నామం ఉచ్చరింపబడును గాక. మహిమతో దిగును గాక. అగ్నిలో అభిషేకములు ఒక్కొక్కరి మీద దిగవచ్చు గాక. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభు, నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.